మొన్న నైట్ నిద్రపోలేదు. కలల్లో అలానే ఉంది. ఆయనతో 2 గంటలు కూర్చోవడం, కేసీఆర్ గారితో ఆయనతో మాట్లాడడం. ఆయన మళ్ళీ నాకు కరెక్షన్ చెప్పి అంటే బేసికల్లీ పెద్దవాళ్ళది ఏం జరుగుతుందంటే చూసి మనకెందుకులే ఓకే అని పంపిస్తారు. ఆయన కూర్చోబెట్టి నాకు ఒక పిల్లాడిలాగా అన్ని కరెక్షన్స్ చెప్పాడు. 2 సార్లు మజ్జిగ తాగిపించారు నాతో. నేను ఆయన అలానే చూస్తూ కల్లారు అలా ఉండిపోతూ ఉన్నాను. తాగు మజ్జిగ తాగు, ముందు నువ్వు తాగవా, తాగి మాట్లాడదాం, తాగి మళ్ళీ ఎందుకు మంచిగా కూర్చో. మంచిగా పక్కన దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇట్లా రాకింగ్ రాకేష్ అండి, మంచి కమీడియన్, బాగా కష్టపడే కుర్రాడు అది అంటే తెలుసు తెలుసు ఇంట ఇగో నాకు తెలియదు అని అందరికీ అన్నాడు. మీరు హీరోగా చేయడానికి గల కారణం ఏంటి? హీరో కాదండి, ఇందులో ఈ కథ నాకే యాప్ట్ అవుతుంది, ఇంకెవరు చేసినా అవ్వదు. నా కథ నేను రాసుకున్నది 20 ఏళ్ళ కుర్రోడు ఆ ఊరిలో చిల్లరగా తిరిగి ఆ ఇదిని ఆ ఎమోషన్స్ని తట్టుకొని ఆ ఊరు బయట నుంచి వచ్చి బతికే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది అది ఒక ఊరిలో ఉన్న అది తెలిసిన వాళ్ళే. క్యారీవన్లో ఉంటే కాదు చేసేది, క్యారేజ్లో తింటే తప్ప చేయలేవు. ఇది కథానాయకుడు. నా సినిమాకి నేను కథానాయకుడిని అయితే తెలంగాణకి ఆయన కథానాయకుడు అనే ఒక పదాన్ని ఇందులో చేర్చాం. ఎంత అద్భుతంగా ఇచ్చారండి ఆయన గోరేటెం కన్నా. అసలు మా గురుగారి గురించి అడిగా, నేరళ్ళ వేణుమాధవ్ గారు, నేను మిమిక్రీ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. వేల గొంతుకల ధ్వనిగానము మన వేణుమాధవుడి శిష్యఘనము అని మా ఫోటోలన్నీ అలా పడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి బూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఈ పాటకి. నేను కొన్ని అనుకున్న విషయాలు దేశపతి గారు చాలా నాకు మార్గదర్శకుడుగా, ఒక తండ్రిగా వెనకుండి నన్ను నడిపించారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు B1 న్యూస్. సో రాకింగ్ రాకేష్ గారు, ఈ పేరు మనందరికీ సుపరిచితం. జబర్దస్త్ ద్వారా అందరికీ కూడా ఒక ఇంట్లో మనిషిలాగా ఫీల్ అన్నది వస్తుంది. సో ఇప్పుడు ఒక కొత్త అవతార్లో రాకేష్ గారిని మనం చూడబోతూ ఉన్నాము. సో కర్త కర్మ క్రియ అన్నీ తానే, అంటే నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా ఇలా అన్ని బాధ్యతల్ని తీసుకుని ఆయన రూపొందించినటువంటి మూవీ కేసీఆర్. సో ఏంటి ఈ కేసీఆర్ మూవీ, ఆ స్టోరీ ఏంటి, అండ్ డెఫినెట్లీ కొంచెం ఆ కాంట్రవర్సీలు అవి జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ టైటిల్ దగ్గర నుంచి ఏంటి పాలిటిక్సా, సో కేసీఆర్ గారి బయోపిక్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఒక పాలిటీషియన్కి సంబంధించి ఏదన్నా మూవీ అనుకున్నప్పుడు, తీస్తున్నప్పుడు డెఫినెట్లీ దాంట్లో కొంచెం కాంట్రవర్సీ అన్నది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. సో అసలు ఏంటిది, నిజంగానే కేసీఆర్ గారి బయోపిక్కేనా? ఒకవేళ అయితే దాంట్లో ఏంటి, ఎలాంటి ఎలిమెంట్స్ని మనం చూడబోతున్నాము? సో అసలు మూవీ తీయడం వెనక ఉన్న కారణం ఏంటి? ఇలాంటి పలు విషయాలను ఇప్పుడు మనతో మాట్లాడడానికి వీ హ్యావ్ రాకేష్ గారు విత్ అస్. వారితో మాట్లాడదాం. నమస్కారం రాకేష్ గారు. హాయ్ అండి. సెకండ్ ఇవ్వను. అదేంటండి, ఎందుకలా? అంటే కేసీఆర్ గారు ఇచ్చిన సెకండ్ ఇంకా అలానే ఉంది. ఓహో, ఓకే. దాచిపెట్టుకున్నారా? అలా దాచిపెట్టుకున్నా ఉన్నా. ఏదో సినిమాలో కనుక చెయ్యి ఇస్తే దాన్ని కవర్ వేసుకొని పెట్టుకున్నట్టు, కవర్ వేసుకుంటే మరీ అతిగా ఉంటుంది కదా, మరి ఓవర్ చేశారని అంటారు. అందుకని ఇప్పటి నుంచి ఇంకా సెకండ్ ఎవరికి తలుచుకోలేదు నేను. ఓకే, అందరికీ నమస్కారం. చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఆయన టచ్ చేసి కొన్ని రోజుల నుంచి ఒక ఏమంటారు, ఒక సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, కొన్ని రోజుల నుంచి ఆ కథలో ట్రావెల్ చేయడం, ఆ కథ మీదే కూర్చోవడం, ఎన్నో అవమానాలు ఉంటాయి. ఒకళ్ళు నమ్ముతారు, ఒకళ్ళు నమ్మరు, కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనకున్న అవకాశాలు హ్యాపీగా జబర్దస్త్ చేసుకుంటూ, హ్యాపీగా యూట్యూబ్ చేసుకుంటే, ఈ రోజులు అందరూ హ్యాపీగా లగ్జరీగా బతుకుతుంటే నాకు ఒక రకమైన పందాలు వెళ్ళాను కాబట్టి కొంచెం తప్పదు. బట్ ఆల్వేస్ చివరికి నా కష్టం, నేను పడ్డ శ్రమ, మొన్న నైట్ నిద్రపోలేదు. కలల్లో అలానే ఉంది. ఆయనతో 2 గంటలు కూర్చోవడం, కేసీఆర్ గారితో ఆయనతో మాట్లాడడం. ఆయన మళ్ళీ నాకు కరెక్షన్ చెప్పి అంటే బేసికల్లీ పెద్దవాళ్ళది ఏం జరుగుతుందంటే చూసి మనకెందుకులే ఓకే అని పంపిస్తారు. ఆయన కూర్చోబెట్టి నాకు ఒక పిల్లాడిలాగా అన్ని కరెక్షన్స్ చెప్పాడు. అని చక్కగా నాకు అది హ్యాపీ అనిపించింది. ఓకే, సూపర్. సో సాంగ్ని లాంచ్ చేయటమే కాకుండా అన్నీ మాట్లాడుకొని వచ్చాం. సో 2 hours ఆఫ్ టైం, 2 hours పైన మజ్జిగ 2 సార్లు మజ్జిగ తాగిపించారు నాతో. నేను ఆయన అలానే చూస్తూ కల్లారు అలా ఉండిపోతూ ఉన్నాను. తాగు మజ్జిగ తాగు, ముందు నువ్వు తాగవా, తాగి మాట్లాడదాం, తాగి మళ్ళీ ఎందుకు మంచిగా కూర్చో. మంచిగా పక్కన దేశపతి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఇట్లా రాకింగ్ రాకేష్ అండి, మంచి కమీడియన్, బాగా కష్టపడే కుర్రాడు అది అంటే తెలుసు ఇంట ఇగో నాకు తెలియదు అని అందరికీ అన్నాడు. ఆయన చెప్పడం అంటే మనం ఏదైతే సోల్తో ట్రావెల్ చేస్తాం, కొంతమందికి కొన్ని ఇష్టం ఉంటాయి. అంటే కొంతమందికి మెగాస్టార్ గారిని చూడంగానే ఒక తన్మయత్వం ఉంటుంది. ఒకరికి సచిన్ టెండూల్కర్, క్రికెట్ అంటే ఇష్టం ఉంటే సచిన్ టెండూల్కర్, ఒకరికి టెన్నిస్ ఉంటే బ్యాడ్మింటన్ ఉంటే అలా నాకు మొదటి నుంచి నేను ఈ కథ అనుకున్నప్పటి నుంచే కేసీఆర్ గారినే ఆవాహన చేసుకోవటం, కేసీఆర్ గారిని ఎలా ఊహించుకోవటం, అలాంటిది
ఆయన ముందు కూర్చొని అలా మాట్లాడి అలా చేస్తానని నా కళ్ళ కూడా అనుకోలేదు. అంటే 2-3 సార్లు వెళ్ళా, అది ఎక్కడో తేడా కొట్టింది. ఈసారి కూడా అవుద్ది అనుకున్నా కానీ ఆయనే పిలిచి పాట విన్నారు ఫస్ట్ ఆయన. పాట విని పాట ఎక్కడిది ఎవరిది అని అంటే ఇది పలానా పలానా అంటే పిలిపియండి అంటే ఆయన పిలిచేంత వరకు ఇంకా నాకు అంటే అనిపించింది. సో ఈ అంటే కేసీఆర్ గారి నుంచే కబురు వచ్చింది మీకు? అంతే. ఓకే. ఇక్కడి నుంచే గ్రీన్ ఇండియా కో-ఫౌండర్ రాఘవ్ గారు అని ఉన్నారు. నాకు అత్యంత ఆత్మీయులు, ఇంకా సొంత అన్న కన్నా నా వెనక మా అన్న వదిన కానీ ఇద్దరు నా కుటుంబంలో పెద్దల్లా వాళ్ళు. వారు వినిపించి సాంగ్ వినిపించి ఎవరు అంటే ఎవరైనా ఉండాలి కదా అక్కడ ఆ టైంకి పుష్ చేయడానికైనా కూడా. సార్ ఈ సందర్భంలో ఇది వింటే ఒకసారి ఎలా అనిపించింది అని అంటే వినేవాళ్ళు కూడా ఉండాలి కదా, అంత హైటెక్ షెడ్యూల్లో ఇప్పుడున్న బిజీలో వాళ్ళు. సో ఆ టైంకి అలా జరిగిందండి. సో హ్యాపీ. అండ్ కమింగ్ టు సాంగ్ తెలంగాణ తేజం పాట ట్రెండింగ్లో కూడా ఉంది, ట్రెండింగ్ 20లో ఉంది ఈరోజు. ఈ వీడియో ఎప్పుడు చూస్తారో తెలియదు కానీ మళ్ళీ ప్రేక్షకులు చాలా ఇది ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇంటర్వ్యూ అయ్యే సమయానికి ట్రెండింగ్లో ఉంది. చాలా ఆనందం. మీ అందరు కూడా చూడండి. తెలంగాణ అని కాదు, ఒక చరిత్ర. తెలంగాణ పీపులే దీన్ని ఇష్టపడాలి, తెలంగాణ వాళ్ళే దీన్ని ఆస్వాదించాలి, తెలంగాణ వాళ్ళే దీనికి పట్టం పట్టాలని కాదు. ఏ చరిత్ర అయినా చూసినా కూడా ఆ చరిత్రకి కావాల్సిన పునాదులు ఏదైతే ఉన్నాయో చాలా పాటలు చాలా బాగుంటాయి. ఓకే. సో గోరెటి వెంకన్న గారు రాశారు. మనో గారు కల్పన గారు పాడడం బీభత్సంగా అసలు నా కళ నెరవేరింది వారితో. అంటే బాలుగారు ఉంటే వారితో పాడిచ్చే నా సినిమాకి నేను అందరూ ఒక పందాలో వెళ్తున్నారు, ఒక కామెడీ వే, ఒక కమర్షియల్ ట్రాక్ లేదా ఇంకేదో పోకడలకి వెళ్ళకుండా ఒక బేస్మెంట్ ఇది తీస్తే రేపు మీరు నాకు రాకేష్ తెలుసు, ఇంత బాగా చేశాడు రాకేష్, నాకు చాలా ప్రౌడ్గా ఉంది, ఆనందంగా ఉంది, చాలా ఎమోషన్గా తీశాడు. ఇలాంటి సినిమా అటెంప్ట్ చేయడం తన లైఫ్లో ఇదే మొదటిసారి అవుతుంది, లాస్ట్ సారి అవుతుందని మీరు కూడా అంటారు. ఓకే. యాజ్ ఎ జర్నలిస్ట్గా ఉన్న మీరు, అంటే టోటల్ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి హౌ టు అనేది మీకు తెలుసు కాబట్టి ఆ సినిమా చూస్తే చాలా ప్రౌడ్గా లేచి నాకు సెకండ్ ఇస్తారు. చాలా చక్కగా చేసావు, బ్యాలెన్సింగ్ పోకుండా అసలు ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కానీ అందరూ ఏమనుకుంటారంటే బయోపిక్ అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అందుకే అది అసలు అనుకోవడం కూడా కాదు, అసలు అలా రిజిస్టర్ కూడా అయిపోయింది. కేసీఆర్ గారు బయోపిక్, కేసీఆర్ గారి బయోపిక్. కొంతమంది చాలా రూడ్గా మెసేజ్లు పెట్టడం, అంటే ఎవరికి ఫ్యాన్స్ ఉంటారు? ఇప్పుడు మన ఇంట్లో మన తల్లిదండ్రులకు ఫ్యాన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నేను ఈ విషయాన్ని చాలాసార్లు అందాం అనుకున్నా కానీ ఎందుకు ఎవరి ఇష్టం వాళ్ళు. ఫ్యాన్స్ అనేది ఎక్కడ ఉండాలంటే కేవలం వాళ్ళ యొక్క ఇష్టాలు వాళ్ళ మార్గదర్శకంలో నడవడానికి మాత్రమే ఉండాలి తప్ప వెర్రివిగి పిచ్చిపోయితనంలో ఉండకూడదు ఫ్యాన్స్ అంటే. అలాంటి ఫ్యాన్స్ దగ్గర నుంచి మెసేజ్ వచ్చినప్పుడు కొన్నిసార్లు నేను డీలా పడిపోయి భలే అంటే కొంతమందిని మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు కానీ డిస్కరేజ్ చేయకూడదు ఫస్ట్ పాయింట్. అట్లాంటి ఇది బయోపిక్ కానే కాదు ఫస్ట్ పాయింట్. ఇది ఒక అద్భుతమైన ఒక ఫ్యాన్. తీసిన తప్పేమని కాదు, అంటే అంత స్థాయి నాకు లేదు. కేసీఆర్ గారు బయోపిక్ తీసేంత దమ్ము ధైర్యం నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. నేను ఒక అద్భుతమైన ఒక లంబాడి కుర్రోడి కథ, ఒక పల్లెటూరి వాతావరణంలో వాళ్ళ ఊర్లో జరిగినటువంటి ఒక భయంకరమైన సిచ్యువేషన్ కథ, ఇది నిజమైన కథ. ఇది నేను త్వరలో దాన్ని నేను సభాముఖంగా ఆ కుర్రాన్ని చూపించి మరీ రివీల్ చేస్తాను. ఇది నిజమైన కథ నుంచి పుట్టినటువంటి ఇది. ఆ వ్యక్తి 26 రోజులు ఇక్కడ తినక చివరికి కోమాలో వెళ్ళిపోయే స్థితి వరకు వచ్చిన కథ ఇది. స్టోరీ ఒకసారి చెప్తా. కేసీఆర్ గారిని అంటే ఎవరికి ఫ్యాన్స్ ఉంటారు, అందరికీ ఫ్యాన్స్ ఉంటారు అనేది ఆడి కోరిక. చిరంజీవికి ఉంటాడు, చివరికి మొన్న వచ్చి యూట్యూబ్ స్టార్లకి ఫ్యాన్స్ ఉన్నారు. కేసీఆర్ గారికి ఎందుకు ఫ్యాన్ ఉండరని చిన్నప్పటి నుంచి వాడు కేసీఆర్ అనే ఒక ఆత్మతో పెరుగుతూ వాడి పేరుని కూడా కేశవ చంద్ర రమావత్ ఆడి పేరు, హీరో పేరు, దాన్ని కాస్త కేసీఆర్ అని షార్ట్ కట్లో పెట్టేసుకుని ఊర్లో అందరితో కేసీఆర్ అని పిలిపించుకుంటూ ఉంటాడు. ఆ టైంలో ఎలా వాళ్ళ ఊర్లో ఎన్నో అవమానాలు ఎదురయ్యాడు, వాళ్ళ అమ్మ నుంచి ఎన్నో అవమానాలు అయ్యాడు, ఆ ఊర్లో ఒక పెద్ద ఇష్యూ జరుగుతుంటే దాన్ని ఈడెలా స్టార్ట్ అవుట్ చేశారు, ఈయన ఎత్తుక్కుంటూ కేసీఆర్ గారు వాళ్ళ ఊరు ఎలా వచ్చారు, అది కదా బిగ్ భరణి గారు. దీనికి సినిమా ఎండ్ టైంకి మా గురుగారు, ఆయనకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేను. అంటే మీరు అన్నట్టు మన వాళ్ళు కొంత సర్కిల్ మనం ఎదుగుతున్న టైంలో ఎవరో ఒకళ్ళు మనకి సెకండ్ ఇచ్చి లేపడానికి కొంతమంది రెడీగా ఉంటారు. అలా నాకు ముందు వరుసలో మా గురుగారు భరణి గారు ఉంటారు. దీన్ని సరిచేయటం, వాక్యాలు కానీ చివరికి అల్టిమేట్ ఉంటుంది. ఆయన డైలాగ్ సెన్స్ కానీ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి. నా ఫ్రెండ్ ఇందులో రాజ్ కుమార్
నా జబర్దస్త్ ఇన్ని 10 సంవత్సరాల పరిచయంలో మా ఇద్దరం వరంగల్ నుంచి స్టార్ట్ అయింది మా ప్రస్థానం. వరంగల్ నుంచి ఈ రోజు కేసీఆర్ అనే సినిమా వరకు జర్నీ విజయవంతంగా కొనసాగుతుంది. నా సినిమాకి అద్భుతమైన డైలాగ్స్ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత నాకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది, నాకు కూడా అందడు అంత మంచి డైలాగ్స్ రైటర్ అవుతాడు తను. సో అయితే ఇప్పుడు మీరు చెప్పడం రియల్ లైఫ్ ని బేస్ చేసుకొని కేశవచంద్ర రమావత్ అనే అబ్బాయి రియల్ లైఫ్ ని బేస్ చేసుకొని తీసిన మీడియా పరంగా అలానే తీసుకెళ్దామని. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ నేను రిలీజ్ చేసినప్పుడు చాలా మంది ఏమనుకున్నారు, ఇది కేసీఆర్ బయోపిక్ అని. కొంతమంది నచ్చిన వాళ్ళు. ఒకటి, కేసీఆర్ గారిని రాజకీయం పక్కన పెట్టి చూస్తే, నేనేదో కేసీఆర్ గారిని చూశాను, నేనేదో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన సినిమా తీశానని పక్కన పెడితే, నేను మొన్నగా కలిసింది కేసీఆర్ గారిని. మరి ఇంతకుముందు నేను కథ రాసుకుని ఆయన కలిసే కాదు కదా, కథ ఒక ముందు లాజిక్ ఇది. కేసీఆర్ అనేది ఒక చరిత్ర. కేసీఆర్ అనేది ఒక అంటే తెలంగాణ అధ్యాయాన్ని స్టార్ట్ చేసిన వ్యక్తి. ఎవరైనా కూడా ఇదొకటి ఉంటుంది, మన గురుగారి డైలాగ్ త్రివిక్రమ్ గారిది, అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించరు, అద్భుతం జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. అలాగా కేసీఆర్ గారిని ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు, చరిత్ర ఆయన్ని గుర్తిస్తుంది. చరిత్రని ఆయన పుటంలో నిలిచిపోతాడు. అందుకే ఆయన జాతిపిత అంటారు తెలంగాణకి. సో అలాంటి వ్యక్తి నేను ఎందుకు ఫ్యాన్ ఉండకూడదు ఆయనకి? ఎందుకు ఫ్యాన్ ఉండకూడదు? నేను రాజకీయాలకు అతీతంగా, నేను ఆ పార్టీ కాదు ఈ పార్టీ, ఆయన ఓన్లీ ప్యూర్ హార్టెడ్ కేసీఆర్ ఫ్యాన్ అంతే. కానీ అంటే మీరు అంటున్నారు రాజకీయాలకు అతీతంగా నేను ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అతీతంగా కేసీఆర్ గారిని అభిమానిస్తాను అని చెప్పి. బట్ ఇప్పుడు ఇక్కడ ఒకటైతే తెలియకుండా అందరికీ రిజిస్టర్ అయ్యింది కేసీఆర్ గారికి బయోపిక్ లాగా తీస్తున్నారని. ఇప్పుడు ఆయన కలవడం ద్వారా అటు ఇటు. సో ఈయన బీఆర్ఎస్ నేను ఒక వీడియో చూసా. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు అదృష్టవంతులు, చూడని వాళ్ళు బ్యాడ్ అవుతారు. ఒక మంచి వీడియో అమ్మ. ఒక తల్లి ఒక బిడ్డకు అన్నం తినిపిస్తూ ఉంది, దానికి కూడా కామెంట్లు పెట్టే ఎదవలు ఉన్నారు. అంటే అంత నీచమైన వ్యక్తులు కూడా, అంటే నా దృష్టిలో కామెంట్స్ పెట్టే వాళ్ళంతా కూడా అదని కాదు. కొంతమంది పర్టికులర్గా అమ్మ కొడుక్కి అన్నం తినిపిస్తూ ఉంటే అంత అతేంటి వాడు తినడా, ఇప్పటి నుంచే వాడికి మీరు గారాబడి నేర్పిస్తే భవిష్యత్ నీకెందుకురా అంటే, నేను మొన్నటిదాకా కూడా అలానే ఉండేవాడిని. మీకు కూడా వచ్చాయి కదా కమెంట్స్? నాకు కాల్సే వచ్చాయి. అదే ఏంటి, ఎలాంటి కాల్స్, కామెంట్స్? నువ్వేంటి బయోపిక్ తీసిన అంత మొగాడు రా, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి? నేను పలానా అడ్రస్లో ఉంటా, చక్కగా రండి, భోజనం చేసి నేను చెప్పా కూర్చొని మాట్లాడుకో. నా మణికొండ దాటడానికి అది టైం పడుతుంది. బేసికల్లీ నేను ఒక 6-7 ఇయర్స్, అంటే నేను ఇంత ధైర్యంగా ఎందుకుంటానంటే, నాకు ఏమీ తెలియనప్పుడే నేను ఒక ఇదిగా బిహేవ్ చేసేవాడిని, ఒక ట్రిక్చర్లో బతికేవాడిని. నేను ఫస్ట్ నుంచి, నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా రింగ్లో టచ్లో బతికేవాడిని. అలాంటిది ఈరోజు అందరినీ సంపాదించుకున్నాను. ఎస్పెషల్లీ నేను 6 ఇయర్స్ బ్యాక్ నేను మణికొండలో ఇల్లు కట్టుకున్నప్పుడు, నేను ఇల్లు కట్టింది కాదు అక్కడ, నా ఆరా కట్టుకున్నా అక్కడ. ఏదో అతడు సినిమాలో కనుక గట్టు దాటితే అలా ఉన్నట్టు నా మణికొండ మొత్తం నా సైన్యం. అసలు నేను అక్కడ కుటుంబాన్ని సంపాదించుకున్నా మణికొండ. ఓకే. సో అయితే రాకేష్ గారు అప్పుడు కేశవచంద్ర రమావత్ అలానే పెట్టుండొచ్చు కదా టైటిల్, కేసీఆర్ అని పెట్టడం అటెన్షన్ గ్రాప్ చేయడం కోసమేనా, అందరి దృష్టి ఎందుకు పెట్టారు? రాద్రం అది పెట్టుకోవచ్చు కదా, ఎందుకు RRR అనే పెట్టారు? అంటే అక్కడ కాంట్రవర్సీ అలా కాదు కదా, వైబ్ అది. అంటే బేసికల్లీ నాది రాకింగ్ రాకేష్, అదొక వైబ్. కేశవచంద్ర రామావత్ ఒక లంబాడి కుర్రోడి పేరు అది. దేవుడు నన్ను అలా చూడండి, దీన్ని ఏం చేయొచ్చు? ఓ కేసీఆర్ గారికి ఫ్యాన్ వీడు, కథ పరంగా కేసీఆర్కి ఫ్యాను, కేసీఆర్ గురించి తాపత్రయపడతాడు, చివరికి ఏదో జరుగుతుంది ఆ ఊర్లో, కేశవచంద్ర ఎందుకు పెట్టద్దని షార్ట్ కట్లు కేసీఆర్ అని పెట్టాను. ఓకే. సో వైబ్ కోసం పెట్టానంటే కథ వైబ్ అని కాదు, అంటే ఏదో కాంట్రవర్సీ చేద్దాం అని కథ పరంగా పెట్టాను అంతే. అది ఓకే, కథ పరంగా పెట్టాను అంతే. అది ఎవరేమనుకున్నా కూడా ఇంకా అది మనం అంటే ఇన్ని రోజులు ట్రావెల్ చేసాను ఇయర్స్, నేను ఎన్నో చూసుంటా. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు మనతో కొంతమంది ఉంటారు, మీకు తెలియదు ఏముంటుంది. ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనతో నేనున్నా అనే వాళ్ళు ఉంటారు. కొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది వెళ్ళిపోతారు, ఇంకొంత దూరం వెళ్ళేసరికి కొంతమంది వెళ్ళిపోతారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ ప్రాజెక్ట్తో డబ్బుతో పనిచేసే వాళ్ళే ఉన్నారు తప్ప ఆ రోజుల్లో లాగా ఒక పని చేద్దామని పనిచేసే వాళ్ళు అయితే లేరు. నేను ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను తెలుసుకుంది ఇది. ఎంత మన అనుకున్నా బాగా తెలుసు ఈ పదం నేను అసలు మనలేరు, ఎవ్వరు లేరు, మంది అంత డబ్బమ్మా అంత. ఫైనల్లీ
నువ్వు సొంత ఈ వ్యక్తులకైనా కూడా ఆడితో ఎంత పని చేయించుకున్నావు అంత డబ్బు ఇచ్చి వెంటనే అక్కడ నుంచి పంపించేసి వాడికి నమస్కారం పెట్టేయాలి. తమ్ముడే పేకాట అని నేను మొన్నటిదాకా ఈ సామెత నమ్మేవాడిని కదా. ఇప్పుడు గట్టిగా తమ్ముడు ఏంటి పేకాట ఏంటి తప్పు కదా. మనం మన వాళ్ళు అనుకునే వాళ్ళు మన సైన్యం. నాకు మొన్న అనిపించింది ఒక కవిత కూర్చున్నాను, పేరెందుకు కానీ. ఇకపై ఆయన రాసిన పదాలు, ఇకపై దళాలు ఉండవు, ఇకపై ఫ్యాక్చువలిస్టులు అలా ఉండరు. ఫ్యాక్చువలిస్టులు కూడా ఉండరంట. ఎందుకనంటే ఫ్యాక్చువలిస్టులు చాలా గొప్పవాళ్ళు. ఒక కమ్యూనిస్ట్ పుట్టాలన్నా, ఒక టెర్రరిస్ట్ పుట్టాలన్నా, ఒక దళం పుట్టాలన్నా, ఇవన్నీ కవులు చెప్పే పెద్ద పెద్ద మాటలు. ఒక ఫ్యాక్చువలిస్ట్ ముఖ్యంగా ఇంకపై పుట్టరు. ఎందుకు అంటే వీళ్ళు ఒక వ్యక్తికి బానిస. ఆ వ్యక్తికి ఏమన్నా అయితే వచ్చేవాళ్ళు. ఇప్పుడు వ్యక్తికి బానిసలు లేరు, డబ్బుకు బానిసలు ఉన్నారు. వ్యక్తుల్ని ఎవరిని నమ్మట్లే, ప్యూర్ హార్టెడ్గా డబ్బు. సో ఈ డబ్బు గురించి ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి మూవీకి ప్రొడ్యూసర్ మీరే, కదా, అదే హీరో మొత్తం. సో అసలు ప్రొడ్యూసర్గా చేయడం అంటే నిజంగా చాలా మొత్తం ఇంకా డబ్బుతో కూడుకున్న వ్యవహారమే ఆఫ్ కోర్స్. బట్ అది కూడా సినిమా అంటే ఇప్పుడు మనం ఒక బడ్జెట్ అనుకుంటాం, వాడు అనుకుని సర్లే ఇంతలో చేసేద్దామని స్టార్ట్ చేస్తాం, అని ఖచ్చితంగా అంతకు మించి ఎక్కువే అవుతుంది అనిపించింది. ఇదే డబ్బు కనుక నేను వేరే ఇన్వెస్ట్ చేస్తుంటే చక్కగా చాలా సలహాలు ఇచ్చారు. నువ్వు ఇంత పెట్టావు, ఇంతలో ఇంత పెడితే మంచి బిజినెస్ చేయొచ్చు. అందరిని చూసి అందరూ అవి చేస్తున్నారు కదా, ఇది ఎవరు చేస్తారు? ఫైనల్లీ చరిత్రలో ఇప్పుడు ఒక అద్భుతమైన పాట నేను ప్రొడ్యూసర్గా గోరేటెంకన్ ఈ నా వయసు అంటే ఆయన రాసిన అక్షరాల వయసు లేదు నాది. నేను గోరేటెంకన్తో కూర్చొని ఆయనతో సాహితీ చర్చలు చేసి ఆయనతో నేను పాట రాయించుకొని ఒక చరణ్ అర్జున్ అనే ఒక ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకొని నేను మ్యూజిక్ చేయించుకొని చెన్నై వెళ్ళి మను గారితో కల్పన గారు కేరళతో పట్టుకొని పాట పాడించుకొని నేను కేసీఆర్ ముందు కూర్చున్నాను తప్ప నేను వేరే బిజినెస్ చేస్తే కేసీఆర్ అని పిలవడు, గోరేటెంకన్ కన్నా నాకు విలువ ఇయ్యడు. అది కరెక్టే, కానీ అట్ ద సేమ్ టైం డబ్బులు పోయినా కేసీఆర్ గారు ఇవ్వరు కదా. నేను ఒకటి నమ్ముతాను. ఇప్పుడు అంటే చాలామంది నమ్ముతారు లేదు, కానీ పేరు పోతే సంపాదించడం చాలా కష్టం. డబ్బు పోతే మళ్ళీ డబ్బుని ఈజీగా సంపాదించవచ్చు. దానికి చాలా రూట్స్ ఉన్నాయి, డబ్బుకి చాలా రూట్స్ ఉన్నాయి. కాకపోతే మనం దౌర్భాగ్యం ఏంటంటే కళాకారులం కాబట్టి ఇది మాత్రమే చేయగలం, మనకి ఇంకే పని రాదు. కష్టమో నష్టమో పొద్దున్న లేచి మేకప్ వేసుకొని ఎవడేమన్నా కూడా తుడుచుకొని ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా దాన్ని స్మైల్ ఇచ్చుకుంటూ హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో వాళ్ళకి చెప్పుకుంటూ బయట వాళ్ళు ఎంత అవమానించినా కూడా అవమానాలు పడుతూ ఒంటరిగా నడిచే ప్రయాణాలు మనవి. సో నేనేమంటానంటే అలా అనే వాళ్ళకి నమ్మే వాళ్ళు ఉంటే చాలు. ఎండ్ ఆఫ్ ది డే మనతో ఉండేవాళ్ళు ఎవరు ఉంటారంటే మన వాళ్ళే. వాళ్ళకి మనం కరెక్ట్గా ఆన్సర్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కనుక మనం సెట్ రైట్ చేయగలిగితే మనం సక్సెస్ అయినట్టు అక్కడ. వాళ్ళకి ఏమి ఇచ్చి ఫైనల్ మొన్న క్వశ్చన్ వచ్చింది నాకు ఇది, మరి ఫైనల్గా ఏంటిది ఇదంతా అయిపోయాక ఒకవేళ వస్తే వస్తుంది, పోతే మొత్తం పోతుంది. అప్పుడు ఏంటిది అని అంటే నాకు కష్టపడడం కొత్త ఏం కాదు. నేను ఎక్కడి నుంచి వచ్చిన కృష్ణా నుంచి స్థాయి నుంచి నేను వచ్చాను. నేను స్టిల్లో ఇప్పటికీ నేను అలానే బిహేవ్ చేస్తాను. నన్ను మొదటి నుంచి మీరు చూస్తున్నారు. నా దగ్గర ఒంటెడ్లు పోకడలు ఉండవు. నేను ఇప్పటికీ మొన్న చిరంజీవి గారి ఇంటర్వ్యూ చూస్తే చాలా ముచ్చటేసింది. సబ్బుతోనే అతికిస్తాను. చక్కగా షాంపూ అయిపోతే అందులో నీళ్ళు పోసి మళ్ళీ వాష్ చేసుకుంటాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. స్టిల్లో నా ప్లేట్ నేనే కడుక్కుంటాను. ఓకే. సో అంత ధీమా ధైర్యం నేను మా వాళ్ళకి ఇచ్చాను కాబట్టే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఈ విషయాలు నేను కొంతమందికే చెప్పగలను. కామెంట్ పెట్టేవాడు నా ఫోన్ బిల్ కూడా కట్టడు. అంతే. నా ఇంటికి వచ్చి అన్నాను మీరు రాత్రి అన్నం కూడా తినలేదని అన్నాను. రాకేష్ గారు అంటే ఏమేమి అమ్ముకోవాల్సి వచ్చింది చెప్పండి. అంటే అది నేను మర్చిపోయా. అమ్మకం ఏంటంటే కొన్నది నేనే కదా, అమ్మింది నేనే కదా అని భావనతో అందరికీ ఏంటంటే ఎమోషన్స్ ఏర్పడతాయి. నేను నా కార్తో బాగా ఎమోషన్ ఏర్పరచుకున్నాను. ఆ కార్ నమ్మేసా. కార్ నమ్మినప్పుడు కొంచెం ఎమోషన్గా ఫీల్ అయ్యాను, కానీ నేను ఎదుగుతున్నా. ఈ టైంలో నా ఎమోషన్స్ని చాలా కంట్రోల్ చేయాలి. ఎంత అమౌంట్కి అమ్మాల్సి వచ్చింది? అది కూడా చాలా తక్కువ అమౌంట్కి అమ్మా. అసలు ఆ టైంలో అమ్మాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. అదేదో ఎవరికో అదే చెప్పే కదా, మన వాళ్ళు వెళ్ళిపోతారు మధ్యలో. ఆ ఏదోళ్ళకి మనం స్నేహితులు అర్జెంట్ అది ఇదంటే అడ్డు ఉండా వాళ్ళకి ఇచ్చేసాం. అంటే నేను ఏమంటా అంటే మనిషికి ఓపిక సహనం కోల్పోయిందమ్మా. నేను అందుకే అన్న భరణి గారు ఎందుకు అంత గొప్ప అంటే ₹1 కూడా తీసుకోలేదు ఆయన నా దగ్గర నుంచి. ₹1 ఆశించలేదు. చాలా బిజీ ఆర్టిస్ట్.
ఇలానే ఒక ఆర్టిస్ట్ నన్ను డబ్బులు వసూలు చేస్తే భరణి గారు ఒక్క రూపాయి తీసుకోలేదు, ఆయన ఆ సినిమా అయ్యాక నేనే గౌరవంగా ఇచ్చేవాడిని మీకు అని అంటే, ఆయన స్థాయిలో ఉన్నప్పుడు నేను ఆయనలాంటి బిహేవ్ చేస్తా అన్నాడు ఆయన. అలాంటి ఆర్టిస్టులకు మనం ఏం చెప్పలేము, ఇక వాళ్ళ ఆలోచన వాళ్ళ స్థాయి అదే, అక్కడే ఉంటారు, అందుకే వాళ్ళు అక్కడే ఉన్నారనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఏదైతే అదైందని అక్కడికక్కడ క్లియర్ చేసేసి దేవుడు అనేవాడు ఒకటి ఉంటాడు, మన కష్టం అనేది డెఫినెట్లీ ఫైనల్లీ చాలా గొప్ప రిజల్ట్ ఇస్తుంది. అది వచ్చినప్పుడు దాన్ని ఆస్వాదించడానికి నువ్వు ఒక్కడే ఉండాలని అని దేవుడు ఇలా అందరినీ దూరం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు బెలాన్ కూడా అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచిగా ఆడి మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ వచ్చేస్తే నిజంగా చాలా సంతోషం. కానీ ప్లాన్ బి కూడా ఏమన్నా ఆలోచించారా? ఉన్నాయి నా వెనక ప్లాన్ బి అంటే ఇది బి ఛానల్ B1 ఉంది. అంటే నా వెనక నన్ను ఇష్టపడే వ్యక్తులు ఉన్నారు, నేను పడిపోతే చూస్తూ ఊరుకోరు, నేను అలాంటి వ్యక్తులను సంపాదించుకున్నాను. నన్ను ఎప్పుడైనా మళ్ళీ పిక్ చేయడానికి వాళ్ళు వస్తారు, డెఫినెట్గా వస్తారు. సో మూవీలో ఆర్టిస్టుల గురించి చెప్పండి, ఎవరెవరిని చూడబోతున్నారు? సత్యకృష్ణ గారు అమ్మాయి, నేను కథ చెప్పగానే సత్యకృష్ణ గారు మా అమ్మాయి చేస్తుంది అని, ఆ అమ్మాయికి మినిమం వసతులు కూడా ఇవ్వకుండా చాలా ఊర్లో చాలా రగ్గడ్గా చాలా ఏమంటారు పాపం ఆమెని నా ఏమంటారు చాదస్తాను ఆమె మీద రుద్ది పాపం ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి దగ్గర నుంచి రప్పించుకున్న అమ్మాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయికి థ్యాంక్స్. అనన్య మీనన్, సత్యకృష్ణ గారు వాళ్ళ కూతురు, దీంతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. తర్వాత తాగుబోతు రమేష్ ఉన్నారు, ధనరాజ్ మా అన్నయ్య ధనరాజ్ అన్నారు, మా వైఫ్ సుజాత ఉంది ఇందులో, ముఖ్యంగా భరణి గారు, మంచి క్యాస్టింగ్, అందరూ అలా 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 అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. తర్వాత మా టీంలో మా జబర్దస్త్ టీంలో వచ్చేసి గడ్డన్ నవీన్ ఉన్నాడు, రేజింగ్ రాజు ఉన్నాడు, ప్రవీణ్ ఉన్నాడు. సో ఇలా మా టీం అంతా ఉంది. ఓకే, సూపర్. సో సుజాత గారు కూడా ఉన్నారు అయితే మూవీలో. ఓకే, సో మీకు అన్నిట్లో నిజంగా పక్కన సపోర్ట్గా నించుంటారు కదా. స్క్రిప్ట్ విషయంలో కూడా తనే హెల్ప్ చేసింది నాకు. నా స్క్రిప్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు పక్కనే కూర్చొని, తెలుగు అంటే తెలంగాణ భాష మీద ఆమెకు పట్టుంది. జర్నలిస్ట్ ఫీల్డ్ నుంచి వచ్చింది ఆ అమ్మాయి, ఏదో ఉత్తగా వచ్చిన వ్యక్తి కాదు. తెర వెనక పనిచేసి తెర ముందుకు వచ్చి ఇప్పుడు నాకన్నా ఎక్కువ సక్సెస్లో ఉంది. సేవ్ ద టైగర్స్ అని ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఉన్న హార్ట్ డిస్నీ వాళ్ళతో టైఅప్ అయ్యి నెక్స్ట్ సీజన్ 3 ఆమె గురించి లీగల్గా వెయిట్ చేసే స్థాయికి వచ్చింది. నాకన్నా ముందు సక్సెస్ కొట్టేసింది ఆవిడ. సో అది నాకు చాలా ఆనందం. అంటే ఇన్ని రోజులు నేను ఏంటంటే ఒక పిల్లలతో స్కిట్ చేస్తూ నా పిల్లలు ఎదిగితే చాలని ఒక ధోరణితో ఉండేవాడిని. నా ఎదుగుదలని నేను ఎక్కడ చూసుకున్నానంటే వాళ్ళలో చూసుకున్నా. ఇప్పుడు సుజాత ఎదుగుదల చూస్తుంటే కూడా నాకు అంత హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అండ్ కంగ్రాచులేషన్స్ మీకు కూడా. ఓకే, సినిమా గురించే కాబట్టి థ్యాంక్ యూ. ఓకే, సో ఇది సినిమా కథా కమాషి. నేను నిన్న రాత్రి రాశా, కథ కంచికి చేరిందని అంటారు, కథ కంచికి చేరిందని అంటారు, నా కథ కేసీఆర్కి చేరింది. ఇక నేను గెలిచినా ఓడినా ఇది గెలిచినట్టే. ఓకే, అంటే అసలు ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ అన్నది ఉంటుంది కదా, ఫలానా అవ్వడానికి. నాకు భరణి కథ అంటే మొదటి నుంచి రాసుకోవడానికి అంటే ఎవరో మనల్ని లేపరు. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరు మన గురించి ఉదయం లేచి ఎవడో ఆలోచించడు, మనకి మనమే లేవాలి, మనకి మనమే ఆలోచించాలి. మన ఫ్యామిలీలు ఏమి పెద్ద మెగా ఫ్యామిలీలు కాదు, లేకపోతే విన్సెన్స్ ఫ్యామిలీలు అంతకన్నా కాదు, మనకి మనమే చేయూత. వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చిరంజీవి గారు ఎవరున్నారని వచ్చారు, వాళ్ళని చూసి వాళ్ళ ఇన్స్పిరేషనే నాకు భరణి గారు అంటే ఇష్టం. ఆయన తత్వాలు ఇష్టం, ఆయన రచన ఇష్టం. ఆయన దగ్గర నుంచే నేను మ్యాథ్స్ ఇన్స్పిరేషన్. ఎవరు ఎందుకు రాయాలి నా సినిమాకి, నేను రాసుకొని నేను మెప్పించలేనా అనే ధైర్యం ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఓకే, లొకేషన్స్ ఎక్కడెక్కడ షూట్ చేయడం? ఇదంతా కూడా ప్యూర్ లంబాడి తాండాలో, మొత్తం తాండా రగ్గడు తాండా అంతా. మీరు చూస్తే తెలుస్తుంది, ఒక దసరా మూవీలాగా అనిపిస్తుంది. ఆ ట్రింట్ ఇది కానీ లంబాడి ఒక డిఫరెంట్ డిఏ వాడాము ఇందులో. ఒక రకమైన మరాఠీ ట్రింట్ కనపడుతూ ఉంటుంది, వాతావరణం అంతా కూడా ఒక ఆర్ట్ కల్చర్లా కనపడుతూ ఉంటుంది. కట్ చేస్తే పెద్ద ఆర్ట్ డైరెక్టర్ ఏం లేదు. నా జబర్దస్త్కి ఆర్ట్ డైరెక్టర్ చేసిన వ్యక్తిని తీసుకెళ్ళి డైరెక్టర్గా చేసాను, ఆర్ట్ డైరెక్టర్ని చేశాను. సో అది. సో ఒకప్పుడైతే ఏమో ఇలాగా అంటే జబర్దస్త్లో పర్ఫామ్ చేశారు, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నారు అని అంటే ఏమో, ఒకవేళ బలగం మూవీ ముందు వేరేలా ఉండదేమో కానీ ఇప్పుడు బలగం మూవీ తర్వాత వేణు గారు డెఫినెట్లీ అంటే ఇట్స్ పాసిబుల్
అనే ఒక ఇది ఇచ్చారు. ఆయన కూడా ఒక వీళ్ళందరూ కూడా ఇన్స్పిరేషనే. నేను ఈ కథని నేను డైరెక్ట్ చేద్దాం అని అనుకున్నప్పుడు నాకు ముఖ్యంగా సహకరించింది గరుడవేగ అంజీ గారు. అంత పెద్ద డైరెక్టరు నీ పక్కన నేను ఉంటా, నేను చేస్తా డైరెక్షన్, కథ వరకు రాసుకో, చేసుకో, ప్రొడక్షన్ చేయాలి, నువ్వు అది చూడాలి ఇది చూడాలి, నేను నీకు అద్భుతమైన ఫ్రేమ్స్ దగ్గర నుంచి డిఓపి దగ్గర నుంచి డైరెక్షన్ చేసిస్తాను ఇచ్చారు ఆయన. కొన్ని అద్భుతం ఆయన వాడిన కొన్ని ట్రెండ్స్ చెప్పకూడదు, సినిమా చూస్తే అర్థమైంది దాని గురించి ఉపయోగిస్తే. సో ఆయన పేరే నా సినిమాకి పెద్ద బలం, గరుడవేగ అంజీ. సో వేణు గారు ఏమన్నా దీనికి సంబంధించి ఇలా డైరెక్షన్ చేస్తున్నారంటే మాట్లాడడం బిజీలో ఉన్నారు, ఆయన నెక్స్ట్ కథలో ఉన్నారు, ఇంకా నేను మేబీ తెలుసో తెలియదు ఇంకా నేను చేస్తున్నాను విషయం. ఓకే, సో అందుకని కాంటాక్ట్ అయితే బిజీలో ఉండడం వలన. ఓకే ఓకే ఫైన్. అండ్ సరే, ఇంతమంది టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులను కావచ్చు, అందరూ కూడా అంటే మంచి వెల్ నోన్ పర్సన్స్ని, టాప్ టెక్నీషియన్స్ని మీరు పెట్టుకోవడం జరిగింది. సింగర్స్ దగ్గర నుంచి మర్చిపోయారు, రామ్ మిరియాల అన్న గురించి చెప్పాలి. నా ఫస్ట్ పాట యాడి రామ్ మిరియాల అన్న. నేను ఒక పాట పట్టుకొని తిరుగుతున్నప్పుడు ఒక సింగర్ పేరు చెప్పాను కానీ ఆ సింగర్ పాడలేదు, కొంచెం డీలా పడిపోయా. సింగర్ పాడుంటే బాగుండేదే అని మేబీ ఏమనుకున్నా, పాజిటివ్గా ఆలోచించా, బిజీ ఉంటారు కదా అని. కానీ రామ్ మిరియాల అన్న, కాశర్ల శ్యామ్ అన్న, నాకు సొంత అన్నకన్నా ఎక్కువ కాశర్ల శ్యామ్ గారు ఇప్పుడు టాప్ రైటర్. నేను అడిగిన వెంటనే అతి తక్కువ టైంలో పాట రాసి ఇచ్చడమే కాకుండా రామ్ మిరియాల అన్నతో పాడడానికి సహకరించింది. పాట బాగుంటేనే కదా రామ్ మిరియాల గారైనా పాడేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి థ్యాంక్స్. రెండో పాట వచ్చేసి చరణ్ అర్జున్ అన్న మ్యూజిక్ దద్దరు వెళ్ళిపోయింది ఇప్పుడు మ్యూజిక్. మనుగారు నాకు జడ్జి కన్నా మంచి ఆత్మీయులు, కల్పనక్క, తర్వాత గోరే టెంకన్న గారు, అదొకటి. మూడో పాట అన్నిటికన్నా బాగుంటుంది, చరణ్ అర్జున్ గారే రాశారు, ఆయన సాకేత్ అన్న పాడాడు. నాలుగో పాట చరణ్ అర్జున్ అన్న రాశారు, చరణ్ అర్జున్ అనే పాడారు. సో ఇందులో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, డ్రామా ఉంటుంది, ఒక రకమైన తమిళ్ సినిమాని చూసినట్టు ఉంటుంది. ఓకే, చాలా ఫీల్ అవుతారు. సో రాకేష్ గారు, మీకు ఎప్పుడైనా ఈ మూవీ షూట్ ప్రాసెస్లో ప్రొడక్షన్ వైజ్ కావచ్చు, వాటిలో అంతా ఇంకా ప్రొడక్షన్ కూడా మీరే కాబట్టి అసలు అనవసరంగా వచ్చేసామా, మధ్యలో అనిపించింది వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అని అనిపించింది. రోజుకి ఒక 100 మంది క్రూని మనం మెయింటైన్ చేయడం అంటే నాట్ ఏ జోక్ అండి. ఒక జనరేటర్ దగ్గర నుంచి ప్రొడక్షన్ కంట్రోల్ చేసేటువంటి చిన్న ప్రొడక్షన్ బాయ్ వరకు మన కోసం ఇంతమంది పనిచేస్తూ ఉంటే ఒక్కడందులో డిసప్పాయింట్ అయ్యి గొడవ పెట్టడం మొత్తం కల్చర్ దెబ్బతింటుంది. ఎవరైనా సినిమా తీస్తా నా దగ్గరకు వస్తూనే ఫస్ట్ సలహా ఏంటంటే, నువ్వు వాటి మీద అవగాహన పెంచుకొని సినిమా తప్ప సినిమా తీసి డబ్బులు పోగొట్టుకోవడం అంటే వై బికాజ్ అంటే ఇన్ని సంవత్సరాలు నేను ఇందులో ఉన్నా కాబట్టి నా కోసం సహకరించడానికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి సుధాకర్ అని లైట్ మ్యాన్ ఉన్నాడు. లైట్ అంటే నేను నా టెక్నీషియన్స్ పేరును కూడా నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్ల దగ్గర నుంచి, నా అసిస్టెంట్ డైరెక్టర్ల దగ్గర నుంచి నా టీం అందరూ నాకు సహకరించారు. ఓకే, లేకపోతే నా సినిమా అవ్వదు, నేను తీయలేను. పెద్ద వాళ్ళే సినిమాలు స్టార్ట్ చేసి అయిపోతూ ఉంటాయి. నేను 15 రోజుల్లో సినిమా తీసి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి నేను డిఐ చేసుకొని కంప్లీట్ నేనే ఒక్కడిని, ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ సర్కిల్ మంచితనం అంతే. సో ఎవరితో అయినా క్లాషెస్ లేదా ఇబ్బంది లాంటిది వచ్చిందని పేరు చెప్పకపోయినా వచ్చినా కూడా నేను పట్టించుకోనండి. పట్టించుకుంటే మాత్రం వాళ్ళకి ఇబ్బంది పెట్టడం వాళ్ళ నైజం, ఆ ఇబ్బంది నుంచి దూరంగా వెళ్ళి పని చేసుకోవడం నా నైజం. నేను అది నా జీవితంలో మొదటి నుంచి నేర్చుకున్నది. నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే కొన్ని రోజులతో వాళ్ళే ఇబ్బంది పడి ఫీల్ అయిపోతారు. దట్ ఈస్ అ ఫారా నాకు. నేను రమణ మహర్షి గారి డిఓటీగా, శిష్యుడిగా నేను నేర్చుకుంది, నేను బలంగా పెంచుకుంది ఏంటంటే నా చుట్టూ ఏర్పరచుకున్న ఆరా. నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకున్న ఆలోచన వచ్చినా కూడా అది వాళ్ళకే మంచిదిగా అంత. అంటే ఎప్పుడైనా కూడా మన శత్రువు కూడా మంచితనంగా అనుకోవాలి. బాగుంటే బాగుండు అని అనుకుంటే చాలు, మనం ఆల్వేస్ బాగుంటాం. చాలా స్పిరిచువల్. నేను చాలా ఏంటి మీరు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. నేను శివతత్వాలు ఎక్కువ అండి. మా గురువుగారు భరణి గారి దగ్గర నుంచి మా శివతత్వాన్ని మొదటి నుంచి శివభక్తుని, అటువైపు ఆధ్యాత్మిక రమణ మహర్షి గారు, మా గురువు గారు రాసేటువంటి తత్వాలు, ఆ ఇది నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి నేను అంత కూల్గా హ్యాపీగా బ్యాలెన్సింగ్గా వెళ్ళగలను లైఫ్లో. ఓకే, సో ఇప్పుడు స్ట్రీమ్ మారినట్టేనండి రాకేష్ గారిది? అంటే చూడాలి. ఇప్పుడు ఈ సాంగ్ అందరూ హ్యాపీ అంటున్నారు. అంటే బేసికల్లీ రిలీజ్ అయ్యేంత వరకు ఏది నేను చెప్పకూడదు. స్ట్రీమ్ అంటే ఏం లేదండి, నేను ఇంతే సినిమాలో కనుక రవితేజ గారు చెప్పినట్టు సినిమా హిట్ అయినా సినిమా తీస్తా, సినిమా ఫ్లాప్ అయినా సినిమానే తీస్తా.
ఓకే. అంతే. సో అంటే నెక్స్ట్ కూడా మళ్ళీ ఉందండి. డైరెక్షన్ ఏం లేదండి. డైరెక్షన్ నా కథ నేను రాసుకుంటా. ఎవరన్నా డైరెక్టర్లు వచ్చి దాన్ని డైరెక్షన్ చేస్తానంటే త్వరలో చెప్తా. ఒక మంచి తెలంగాణలో ఒక అద్భుతమైన డైరెక్టర్ వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం టైంలో ఉర్రుతలొగిచ్చిన పేరు అది. ఇస్తా బ్రేకింగ్ త్వరలో. ఓకే, సూపర్. మరి ఈ మూవీకి, కేసీఆర్ మూవీకి మీరే డైరెక్షన్ చేయడానికి గల రీజన్? డైరెక్షన్ నేను చేయలేదు. నా కథ నేను రాసుకున్నా. డైలాగ్స్ నా ఫ్రెండ్ రాజ్ కుమార్ రాశాడు. నేను చేద్దామన్న టైంలో దేవుడు నీకు అంతొద్దు, ఇన్ని చూసుకోవాలని గరుడవేగ అంజీ గారిని పంపించారు. వారే అనుకోండి మొత్తం నన్ను నడిపించింది వారి ఇదిలోనే నడిపించారు గరుడవేగ అంజీ గారు. సో హీరోగా, ప్రొడ్యూసర్గా నా కథను నేను అద్భుతంగా రాసుకున్న వ్యక్తిగా నేను. ఓకే. అండ్ మీరు హీరోగా చేయడానికి గల కారణం ఏంటి? హీరో కాదండి ఇందులో. ఈ కథ నాకే యాప్ట్ అవుతుంది, ఇంకెవరు చేసినా అవ్వదు. నా కథ నేను రాసుకున్నది. నేను అంటే ఆ డెప్త్ దాని వెనకాల అది మీకైతేనే బాగా తెలుస్తుంది. వాడు 20 ఏళ్ళ కుర్రోడు ఆ ఊరిలో చిల్లరగా తిరిగి ఆ ఇదిని, ఆ ఎమోషన్స్ని తట్టుకొని ఆ ఊరు బయట నుంచి వచ్చి బతికే ఆ పెయిన్ ఎలా ఉంటుంది అనేది, అది ఒక ఊరిలో ఉన్న అది తెలిసిన వాళ్ళే. క్యారీవన్లో ఉంటే కాదు చేసేది, క్యారేజ్లో తింటే తప్ప చేయలేవు ఇది. ఓకే, ప్రాసెస్ అంతే. నేను ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు నేను పెద్ద పెద్ద ఆర్టిస్టులు అనుకున్నాను. శ్రీకాంత్ గారి అబ్బాయిని అనుకున్నాను. దాని తర్వాత యానీ అని రాజన్న మూవీలో చేశాను, ఆ అమ్మాయిని సంప్రదించాను. అవును ఎవరెవరి దగ్గరకో నేను వెళ్తున్నాను. సుజ్జి అంది, నువ్వు ఆర్టిస్ట్ కాదా అంది. అరే ఏంటన్నా, నువ్వు చెయ్యి అంది. అక్కడి నుంచి పుట్టిన ఇదే పోస్టర్స్ కానీ అవి కానీ నేను అలానే మూవీ మనం అక్కడ మానిటర్లో చూస్తున్నప్పుడే మనకి అర్థం అవుతుంది కొంతమేర. నేను ఒకటే చెప్తాను, ప్రతి సినిమాలో నటించిన నటీనటులు వాళ్ళ సినిమా చాలా ప్రేమగా ఉంటుంది బిడ్డ కాబట్టి. నేను ఒకటి చెప్తాను, మీరు స్టార్టింగ్లోనే చెప్పా, మీరు చాలా ప్రౌడ్గా అయ్యే సినిమా తీశాను అంతే. ఏదో అని కాదు, అంటే సినిమా ఏదైనా నా దృష్టిలో సినిమానే. ఎవరైనా నా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్ళి రివ్యూలు చెప్తుంటేనే చంపేస్తా. సినిమాకి రివ్యూస్ ఏంటి, ఒక 15 నిమిషాలు నిన్ను ఎంటర్టైన్ చేస్తుంది, బాగుంది. సినిమాని ఎప్పుడు సినిమాలా చూడండి, సినిమాని నేను విమర్శించొద్దు. నీకు పొద్దున్న లేస్తే మీకు సినిమా కావాలి, సినిమా నటులు కావాలి. సినిమా లేనిది ప్రతి ఒక్కడు మానవ జీవితంలో ఏది మాట్లాడుకోలేరు. మన స్ట్రెస్ రిలీఫ్ బస్ స్ట్రెస్ మనం ఆ బస్ స్టాండ్ని బస్ చేయకూడదు, బాధ పెట్టకూడదు. బాగుందా, మనసులో బ్రహ్మాండంగా చేశాడయ్యా, చంపేశాడు అనుకో. బాగాలేదా, నెక్స్ట్ ఇంకా బాగా చేయాలనుకో. నేను చెప్పే అదే తప్ప. నేను మాత్రం చాలా గర్వపడే సినిమా తీశాను. నా స్నేహితులు కానీ, చూసే రేపు ఆడియన్స్ కానీ, నాకు ఈ సినిమా తర్వాత డెఫినెట్గా చాలా సినిమాలు వస్తాయి. ఓకే. సో మీకే అక్కడ గూస్ బంప్స్ మూమెంట్ కానీ ఒక హై మూమెంట్స్ ఉంటాయి కదా పాట నేను రికార్డింగ్లో నేను ఏడ్చిన రాత్రులు ఉన్నాయి. ఒక్కని పెట్టుకున్న పాట. ఇందులో ఒక ఎన్ని ఘనతలు ఇచ్చట ఎన్నడొడవని ముచ్చట అని లాస్ట్కి జాయిన్ చేసాం. అది ఎందుకో కొడుతుంది అన్నప్పుడు తెలంగాణ వచ్చే పదాల్లో వచ్చినప్పుడు ఎన్నడొడవని ముచ్చట అనే ఒక పదం మళ్ళీ ఆయన మీద ఎండ్ చేసాం. తర్వాత ఇందులో కేసీఆర్ గారిని ప్రత్యేకంగా కథానాయకుడిగా వర్తించాం. తెలంగాణకి కథానాయకుడు, నా సినిమాకి నేను కథానాయకుడిని అయితే తెలంగాణకి ఆయన కథానాయకుడు అనే ఒక పదాన్ని ఇందులో చేర్చాం. ఎంత అద్భుతంగా ఇచ్చారండి ఆయన, గోరేటెం కన్నా. అసలు మా గురుగారు గురించి అడిగా, నేరళ్ళ వేణుమాధవ్ గారు, నేను మిమిక్రీ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని. వేల గొంతుకల ధ్వనిగానము మన వేణుమాధవుడి శిష్యఘనము అని మా ఫోటోలన్నీ అలా పడుతూ ఉంటాయి. ఒక్కొక్కటి బూస్ బాంబ్స్ వస్తూ ఉంటాయి ఈ పాటకి. బందకీ నెత్తుటి సింధూరం ఈ నేల, బరిగీసి నిలిచారా భీమిరెడ్డి బాల, అలాంటి పదాలు బలంగా పడ్డాయి. ఒక చాకలి ఐలమ్మ గురించి నన్ను మొన్న అన్నారు, కూర్చొని నీ వయసు ఎంత అని అడిగారు. నా వయసు ఇంత సాహిత్యం, అది పెద్దవాళ్ళతో కూర్చొని తిరగడం, నా తెలంగాణ సాహిత్యం, నా తెలంగాణ ఆత్మగౌరవం, నా తెలంగాణ పుట్టుక, నా తెలంగాణ చరిత్ర, ఆ తిండి అన్నీ నాకు అలవడ్డాయి కాబట్టి చేసుకున్నా. ఈ సినిమా గురించి చేసుకున్నా ప్రత్యేకంగా అని. నాకు పాట చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక గొప్ప సినిమాని లో నటించటం, ఒక గొప్ప సినిమాని తీయటం ఆనందం వేరు,
ఒక గొప్ప సినిమాకి నువ్వు ఆద్యుడయ్యావు చూడు, అది చరిత్రలో ఉండిపోద్ది. ఒక చరిత్రలో నేనంటూ రేపు డెఫినెట్గా నేను ఒక 70-80 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఉంటానో పోతానో తెలియదు, కానీ నేనేం సాధించానని నా మనవాళ్ళకో మనవరాళ్ళకో నా స్నేహితులకో చెప్పుకుంటూ సరదాగా అలా కూర్చున్నప్పుడు ఈ పాట పెట్టుకుంటే అది నేనే అంటే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు బతుకుతా. అంటే నాకు నేను జనరేట్ ఇచ్చుకునే పాట వేసుకున్నాను. తెలంగాణకి నా ఒక చిన్న వయసు నుంచి నేను ఒక గిఫ్ట్ ఇచ్చాను అనుకుంటా. అలా ప్రతి వాళ్ళు అనుకోని ఉంటే ఈ పాటకి ఎన్నో గొప్ప పాటలు వస్తున్నాయి, అలా అనుకోబట్టే పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి. సో అందులో నేను ఒక చిన్న మచ్చి తునకగా ఫీల్ అవుతా, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. ఓకే అండి. అంటే జబర్దస్త్ పరిస్థితి ఏంటండి? ఉంది జబర్దస్త్ నాకు ఎప్పుడు ఉంటుందండి, అన్న పుట్టిల్లు. నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను ఆహ్వానిస్తారు. సో మళ్ళీ నన్ను ఎవరేమనుకున్నా జబర్దస్త్ మానేశారని కొంతమంది అంటాడు, జబర్దస్త్ నుంచి వాళ్ళే తీసేశారంటారు. నన్ను తీసే అంత ఇది ఆ జబర్దస్త్ నా ఇల్లు. నేను ఇది అయిపోగానే నేను డెఫినెట్లీ మళ్ళీ నేను వెళ్తా. నా స్టేజ్ అది. నేను ఎప్పుడు కష్టం వచ్చినా అక్కడికి వెళ్ళి నా వాళ్ళు అందరూ నన్ను ఎప్పుడు కాపాడతారు. అయితే మళ్ళీ ఖచ్చితంగా జబర్దస్త్ లో చూడొచ్చు రాకేష్. అయ్యో వెళ్తానండి, అది ఎక్కడ నా నా అన్నం అండి, నా ఫుడ్ అది, నాకు వచ్చిన విద్య అది. ఓకే, నేను అక్కడ వెళ్తాను. సో రాకేష్ గారు, మరి మూవీ రిలీజ్ లేట్ అవ్వడానికి గల కారణం ఏంటో? నాకు తెలిసి ఎప్పుడో అంటే రిలీజ్ కేసీఆర్ గారిని కలవాలని చరిత్రలో రాస్తుంది, అందుకే లేట్ అయింది. ఆయన సినిమా చూసి సార్ చూస్తా అన్నారు, చూసి కొన్ని కరెక్షన్స్ చెప్పారు అన్నమాట. సాంగ్లో కొన్ని కరెక్షన్స్ చేపిస్తున్నారు. రేపు సినిమా కూడా చూస్తారు. ఎన్ని కరెక్షన్ అంటే నేను తీసిందే కరెక్ట్ కాదు కదా, చరిత్ర గురించి తీస్తున్నా, చరిత్రలో ఉన్న కొన్ని వ్యక్తుల గురించి ప్రస్తావించా, అది కరెక్టా కాదా అనేది కొంతమంది మేధావులు, దేశపతి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి ప్రత్యేకంగా. వారు లేకపోతే నేను కొన్ని అనుకున్న విషయాలు, దేశపతి గారు చాలా నాకు మార్గదర్శకుడుగా, ఒక తండ్రిగా వెనకుండి నన్ను నడిపించారు. వారికి నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. దేశపతి శ్రీనివాస్ గారు, ఆయన సార్ కేసీఆర్ గారు ఇద్దరు సినిమా చూసి, వాళ్ళ టీం అంతా చూసి, కొన్ని చరిత్ర గురించి కాబట్టి చరిత్రని సృష్టించిన వ్యక్తులు చూసి దాన్ని కొంచెం సరిచేస్తే అప్పుడు నాకు సార్థకత దొరుకుతుంది. అప్పుడు నేను సినిమాని ఏ లోటుపాట్లు లేకుండా, ఏ లోపాలు లేకుండా రిలీజ్ చేయగలను. అప్పటికి లోపాలు పెట్టారంటే ఇక వాళ్ళ దరిద్రం, మనం ఏం చేయలేం ఆపితే. ఓకే. అండ్ రాకేష్ గారు, ఇక్కడ లాస్ట్లో ఏంటంటే సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని ప్రమోషన్ చేసి రిలీజ్ చేయడం దానికి మించిన కష్టం అని చెప్తూ ఉంటారు చిన్న సినిమాలకి. చేస్తాను, అన్నిటికీ ప్లాన్ చేస్తున్నాను, ఒక్కొక్కటిగా అన్నిటికీ రిలీజ్ చేస్తాను. ఒక్కొక్కటి రిలీజ్ అంటే బేసికల్లీ ఫస్ట్ నేను అనుకున్న రిలీజ్ వేరు, ఓటీటీ నుంచి రిలీజ్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఇది సినిమా పెద్దవాళ్ళకి చేతుల్లోకి వెళ్ళిపోయింది, సార్ చూశారు. తెలంగాణ థియేటర్ అన్నిట్లో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని థియేటర్లో అంగరంగ వైభవంగా రిలీజ్ అవుతుంది సినిమా. సూపర్ అండి. అయితే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఇది నేను ఈ జూన్ జూలైలో అనుకుంటున్నాను. నా ఫస్ట్ ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, నా ఫస్ట్ పోస్టర్ నేనే అతికించుకుంటా ఫిలిం నగర్లో. ఓకే, ఆ రోజు మీడియాలో అందరినీ పిలిచి నా ఫస్ట్ పోస్టర్ నేను అంటిస్తాను. ఓకే, సో అక్కడ నుంచి ప్రమోషన్ స్టార్ట్ అవుతుంది, బీజం పడుతుంది. అంతే. సూపర్ అండి, నైస్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు. అసలు నెక్స్ట్ ప్రమోషన్స్ అంతా కూడా ఇంకా బాగా జరగాలి, ఇంకా ఎక్కువ మందికి మూవీ రీచ్ అవ్వాలి. అలానే మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఏదో హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని కాదు, మీరు తీసిన ఉద్దేశం అందరికీ రీచ్ అవ్వాలి, కనెక్ట్ అవ్వాలి అన్నది కాబట్టి. సో అలానే అందరికీ ఎమోషనల్గా మూవీ కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ, అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ మా B1 న్యూస్కే ఇచ్చారు, అందుకు మళ్ళీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ మీకు. థ్యాంక్ యూ అండి.